అన్నమయ్య జిల్లా రామసముద్రం తహసీల్దార్ తీరుపై నిరసన కార్యక్రమం పోస్టర్లను ఆదివారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపం వద్ద రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సమతా సైనిక దళ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామసముద్రం తహసీల్దార్ వైఖరి మూలంగా అర్హత ఉండి ఎంతో మంది రైతులు పాసు పుస్తకాల కోసం నిత్యం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామసముద్రం తహసీల్దార్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఈ నెల 5వ తేదీ సోమవారం రోజున స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ తీరుకు వ్యతిరేకంగా మండల రైతులు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చి వారి నిరసన తెలియజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చలపతి నాయుడు, సమతా సైనిక దళ జయరాజ్, బాలాజీ, నారాయణ స్వామి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఐదు 25వ తేదీ సోమవారం నాడు రామసముద్రం మండలంలో ఈ ఎంఆర్ఓ నిర్మలాదేవి గారి అమానుష చర్యల వల్ల రైతులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎవరికి కానీ గౌరవం లేకుండా, ఏమీ పనులు చేయకుండా రైతులు ఆఫీస్కి వస్తే కూడా నానా దుర్భాషలాడుతూ ఏం పనులు చేయడం లేదు. ఎవరన్నా కడుపుగాలి అడిగితే కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, బెదిరించడము, గ్రామాల్లో ఒకరికొకరు రైతులు ఏదన్నా అసైన్మెంట్ భూములు తగరాలు ఉండే వస్తే రైతులకే తగరాలు పెట్టడము, బ్రోకర్ల ద్వారా ఎవరన్నా డబ్బులు వస్తే వసూలు చేసుకోవడము, ఈ మాదిరి జరిగింది. ప్రజాప్రతినిధులు ఎవరన్నా పోయి చెప్పినా కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా బయట బొమ్మంటా ఉంది. కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకొని పోయినాము ఈ విషయము. కలెక్టర్ గారు కూడా ఈసారి ఏదన్నా జరిగితే మాకు చెప్పండి, మేము చర్యలు తీసుకుంటామని చెప్పినారు. జాయింట్ కలెక్టర్ కూడా ఆఫీస్కి వచ్చి చెప్పినాడు. కానీ ఆమె పద్ధతులు మార్చుకోలేదు. అధికార పార్టీలో ఉండి కూడా మేము ఏమైనా ప్రజా సమస్యలు చెప్తే కూడా పట్టించుకోలేదు. కాబట్టి మేమే ఎంఆర్ఓ వద్దని నిరసన తెలుపుతున్నాము. రేపు తెలపాలని ఈ ధర్నా కార్యక్రమం పెట్టినాము. కాబట్టి మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా, రైతులు కూడా, వాళ్ళు కూడా బాధ్యతలే. కాబట్టి అధికార పార్టీకి కూడా ఇది జరుగుతూ ఉంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి మేము కూడా నిరసన తెలిపి ఈ ఎంఆర్ఓని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలా, లేదంటే చర్యలు తీసుకోవాలని రేపు 5వ తేదీ ఖచ్చితంగా మేము అందరూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర నిరసన తెలుపుతాము. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాల్గొంటామని నేను చెప్తున్నాను. కాబట్టి మండలంలో రైతులంతా, రెవెన్యూ బాధితులు మొత్తం రైతులంతా వచ్చి ఈ నిరసనలో పాల్గొని మనము ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ దృష్టికి ఈ విషయము, ఈ ఎంఆర్ఓ అరాచకాలు తీసుకొని పోవాలని అందరినీ వచ్చి నిరసనలో పాల్గొనాలని కోరుచున్నాము.